నా బిడ్డ పవడాల ప్రవీణ్ మీదకి దురాత్మలు వచ్చాయి, మాంత్రిక విద్య ప్రయోగం చేశారు, మరి నేను శక్తిహీనుణ్ణి, శక్తి లేదు నాలో, మరి నీకు బయలుపరుస్తున్నాను, నువ్వు బయట పెట్టు, నేను నీకు చూపిస్తాను అని కలలో దర్శనములో ఈ జాన్ బాబుకి, జాన్ పాల్కి, జాన్ పాల్ అనేవాడేమో మరొక వీడియో వదిలాడు. ఏం వీడియో? పగడాల ప్రవీణ్ గారు త్రాగే ఆయనే, ఆ బార్ షాపుల్లో ఉన్న ఆయనే అని నువ్వు ఒక సొంట, ఒక బడుద్దాయి, ఒక దౌర్భాగ్యుడేమో ఒక వీడియో వదిలాడు. మరొక దౌర్భాగ్యుడేమో దేవుడే దర్శనమిచ్చాడట, దేవుడే స్వప్నమందు అనగా కలలో మాట్లాడాడట. దీనికి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము, కలలగన్నాను చెప్పువారులారా, నేను ఉన్నాను, నేను విన్నాను, జాగ్రత్తరా బచ్చే అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ఏమనగా, నా నామమును అడ్డం పెట్టుకొని కలలగన్నాను అని చెప్పితే నాన్ స్టాప్ కోటింగే అని జాన్ బాబు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరన్నా? నేను కాదు, యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా ఆయనకి పేరు. ఈ భక్తులిద్దరికీ పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహములో శవ పరీక్షలు కాలేదు, ఇంకా ఏమీ జరగలేదు, జరగక మునిపే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు, రాక మునిపే వీరిద్దరేమో వీడియోలు వదులుతారు. సర్వ సమాజంలో ఉన్న నీతిమంతులు, పరిశుద్ధులు, దైవ సేవకులు, కొన్ని కోట్ల మంది ప్రజలు పోరాడుతున్నారు, మాకు ఆ పోస్ట్ మార్టం మాకు న్యాయమైంది కాదు అని పోరాడారు. ఆఖరికి చివరికి పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహములో ఆల్కహాల్ లేదు అని ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉంది, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆ యొక్క లేఖ, ఆ యొక్క రిపోర్ట్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి, నేను పెడతాను, చూడండి, మించని చేస్తాను. ఇలాంటి రాసము లేని బతుకు బతకపోతే ఎక్కడన్నా అడుక్కొని సావచ్చుగా. అడుక్కొని సస్తే ఏదో ఒక వేస్తారుగా. శృంగారం దేవాలయ దగ్గర పుట్టిన మొడుకొని ఒక కుంటివాడు ఉన్నాడు, పేతురు, యోహాను పోతున్నారు. ఆ కుంటోడికి ఆ రోజు స్వస్థత పొందాడు. మీరుంటేనా? మీ హృదయమే కుంటితో నిండిపోయింది. మీ హృదయ ఆలోచనే ఏమై ఉంది? జాన్ బాబు, జాన్ పాల్, మీ హృదయ ఆలోచనే కుంటితనం. నీచంగా లేని నింద పుట్టించడానికి ఈ ఇద్దరు అబద్ధ సాక్షులు గారండి. నేను చెప్పిన లేఖనాల ప్రకారముగా చెప్పానండి. వీరు, ఈ జాన్ బాబు అనే వ్యక్తి మాంత్రిక విద్య పగడాల ప్రవీణ్ గారి మీదంట చేయబడి ఉందట. మన చేసిన మాంత్రికుడేమో తెలియదు. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత దురాత్మలట పగడాల ప్రవీణ్ గారిని అలా తీసుకెళ్ళి బుల్లెట్నట అలా పైన పెట్టేసాయట. ఈ భక్తుడికి సైన్యములకు అధిపతికి యెహోవా దర్శనమిచ్చాడు. మరి నీతిమంతుడు కాదు ఈ జాన్ బాబు అనే వ్యక్తి, జాన్ పాల్ అనే వ్యక్తి. ఆయనకు కూడా మరి తెలియక వీరికి దర్శనాలు ఇస్తున్నాడు. ఏమని? పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహం మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు వీరిద్దరని ముందలనే ఎలలోకి దిక్క ముందే ఒప్పుకొని గాజులు వేసుకుంటున్నారు. గాజులు వేసుకుంటున్నారు, చేతులకి గాజులు వేసుకొని ఇంకా నువ్వు ఎలలోకి దిక్క ముందే ఒప్పుకుంటున్నారని పగడాల ప్రవీణ్ గారు దేవునికి మొరపెడితే దేవుడు వచ్చాడు. అంటే ఏబేలు కయ్యూను చేత చంపబడిన తర్వాత ఏబేలు రక్తము దేవునికి మొరపెట్టినట్లుగా
పగడాల ప్రవీణ్ గారు జాన్ పాల్ పక్షమున జానుబాబు పక్షమున మొరపెడితే ఆ మొరసొప్పున జానుబాబు అనే వ్యక్తికేమో దేవుడు దర్శనమిచ్చాడు, కలల్లో మాట్లాడాడు. దురాత్ములట పగడాల ప్రవీణ్ గారిని అలా ఎత్తి అలా బుల్లెట్ పైన బండబెట్టాయట. ఎంత నీచంగా, ఎంత దౌర్భాగ్యులు అంటే వీరు దగ్గర లేరు, కానీ దగ్గర ఉంటే అసలకి వారి యొక్క మేధస్సుకి, వారి యొక్క జ్ఞానానికి, వారు అల్లిన వ్యూహానికి పూర్వకాలాలలో ఒక వ్యూహం ప్రకారముగా, ఒక ప్లాన్ ప్రకారముగా చేస్తారు. అంటే వీరిద్దరిలో నేర్చుకోవాలండి. సర్వ సమాజము నేర్చుకోవాల్సింది వీరిద్దరి యొక్క మేధస్సు. జానుబాబు అనే వ్యక్తి దగ్గరేమో దర్శనాలు ఎలా పొందుకోవాలో, కళల్లో ఎలాగ పొందాలో నేర్చుకోవాలి. మరి జాన్ పాల్ అనే వ్యక్తి దగ్గరేమో అబద్ధం, ఎప్పుడు ఎలాగ అబద్ధం ఆడాలో, ఎప్పుడు ఏ గాలికి ఎలా తిరగాలో, ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలో, ఎప్పుడు ధీమాలాగా మధ్యంతరంలోనే పౌరుని విడిచిపెట్టినట్లుగా ఈ జాన్ పాల్ అనే వ్యక్తి పగడాల ప్రవీణ్ దగ్గర మాట్లాడి ఆ భౌతిక దేహం కాడ ఒక స్త్రీ వీడియో క్లిప్ వదిలి తర్వాత మళ్ళా క్షమాపణ చెప్పి, అదే ఇహలోకమును సేవించి ధేమా అనేవాడు వెళ్ళాడుగా. ఈ క్వాలిటీ పాయింట్లన్నీ కూడా వీరిద్దరి కాడ నేర్చుకోవాలి. ఇలాంటి మూర్ఖులకి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఇలాంటి భేదములు కలిగిస్తున్న ఈ మూర్ఖులకి 1-2 సార్లు బుద్ధి చెప్పమన్నాడు. తర్వాత వాని తీర్పుకు వారే ఉత్తరవాదులు అని చెప్పాడు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీరిద్దరి కాడ ఒకరి దగ్గరేమో కళలు ఎలా కలగాలో, దర్శనాలు ఎలాగా జరుగుతాయో నేర్చుకోవాలి. మరొకరి కాడేమో ఎప్పుడు అబద్ధం ఆడాలి, ఎప్పుడు ఎలా తిరగాలి అనేది మరొకరి కాడ నేర్చుకోవాలి. వీరిద్దరికి క్రైస్తవ సమాజము తరపున నా కౌంటర్, ఈయన వార్నింగ్, ఈయన జ్ఞానోపదేశం. ఇకనైనా దౌర్భాగ్యులారా మారు మనసు పొందండి. ఎన్ని రోజులు బతుకుతాం? మహా బతికితే ఆల్రెడీ నా వయసు 35 లేదా 36 పెట్టుకోండి. తర్వాత ఎన్ని రోజులు బతుకుతాం? ఎక్కడే స్థిరంగా ఉంటాము ఉట్టి కట్టుకొని. ఆ రోజు 40 దినాలు సరేలే, ఎక్కువైపోతుంది డోసు. ఇందులో ప్రభువారే మీ అబద్ధాలకు, అబద్ధ సాక్ష్యాలకి పునుస్టాపు పెట్టునుగాక. ఆమేన్.